తెలంగాణ మలి ఉద్యమాన్ని ముంగటుండి నడిపించి ఢిల్లీ మెడలోంచి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు కార్యకర్తలతోని ఎర్రవల్లిలున్నాయన ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి మళ్ళీ ఉద్యమం చేయమని పిలుపునిచ్చిండట. మళ్ళేం పోరాటం చేసుడు దేనికోసం ఆరాట పడుతుండే బాలన్న అంటారా, అన్ని చెప్తా పని. తోకసుక్క చిట్టుకున మెరిసిపోయినట్టు మలి సర్కారు వచ్చినాక అప్పుడో పారి ప్రెస్ మీట్లు పెట్టుకుంటాను, ఫామ్ హౌస్ల సమావేశాలు పెట్టుకుంటాను, మీడియాల సోషల్ మీడియాల కేసీఆర్ సారు అప్పుడప్పుడు అగుపిస్తుంటాడు కదా. అయితే మంగళవారం మంచి గడియల్లో కూడా కార్యకర్తలను అందరినీ పిలుచుకొని ఎర్రవాలిలా మీటింగ్ పెట్టిండు. మరి అలా ఏం మాట్లాడిండంటే రైతుల కోసం రాజీ లేని పోరాటం చేయాలని అడట. మరి అన్నదాతలకు తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందా అంటే జరుగుతున్నదట. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాల కోసం కదా. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలో ఎన్ని నీళ్లు వచ్చినాయో, ఎన్ని నియామకాలు జరిగినాయో, ఎన్ని నిధులు తెచ్చిరో అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. తెలంగాణ ప్రజల కోసం బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా అన్న కేసీఆర్ సారు ఏమంటా అధికారం పోయిందో ఫామ్ హౌస్ల పరాకతగా ఉంటున్నాయాల ఇప్పుడు ఇట్లా మీటింగ్ పెట్టి రైతుల కోసం రణం చెయ్యాలనగానే కార్యకర్తలు కదిలేతందుకు తయారు ఉండరట. అయ్యా కేసీఆర్ సారు, మీరు మీ బీఆర్ఎస్ ఏలుబడిలే అన్ని బందోబస్తు చేసేది ఉండే, తల నరుక్కుంటా ఇచ్చిన మాట తప్ప అన్న మీరిచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే ఇప్పుడు మీరిట్లా మళ్ళీ పోరాటానికి పురుడు పోయకపోదురు కదా. మీ ముచ్చట ఎట్లున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకుని కందిచేన్ల ఎంకులాడుకున్నట్టు ఉన్నది. పోరాటం ఎట్లాగో చేస్తున్నారు కాబట్టి చెయ్యిర్రి సారు. తెలంగాణలో జాగభూములు ఉన్న రైతులే కాదు సారు, ఏం భూములు వ్యవసాయం లేనోళ్ళు కూడా రాష్ట్రంలో రామగోస ఎల్లదీస్తుర్రు. వాళ్ళ గురించి కూడా మీరు ఆరాటపడి ఇట్లనే పోరాటం చేస్తే మంచిగుంటది. ఎందుకంటే రైతుల కోసం పోరాటం చేయంగా ఎవరొద్దన్నారు, చెయ్యాలి కానీ వాళ్ళ కోసం చేసినట్టు జాగభూములు లేనుల కోసం కూడా చేస్తే అంతో ఇంతో అందరినీ సమానంగా చూసిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.